లోని అరకు పార్లమెంట్ సీటులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2014-2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి ఈ స్థానాన్ని తన కంచుకోటగా మలుచుకుంది వైసీపీ. ఆ కోటకు ఇప్పుడు బేటలు వారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఫ్యాన్ పార్టీ తరపున శెట్టి తనూజారాణి పోటీ చేస్తున్నారు. అరకులో ఈసారి బీజేపీ జెండా ఎగరాలనే వ్యూహంతో కమల దళం ముందుకు సాగుతోంది. అరకు లోక్సభ సీటులో పెరుగుతున్న పొలిటికల్ హీట్పై ఇన్సైడ్ స్టోరీ. ఉత్తరాంధ్రలోని అరకు పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. వైసీపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీటులో ఇప్పుడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తోంది. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఏజెన్సీలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ ఈ స్థానం పరిధిలోనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం, మన్యం జిల్లాల్లోని పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ శాసనసభ స్థానాలు ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. అన్ని అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంటు స్థానాన్ని గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట. కానీ తర్వాత ఆ ఓటు బ్యాంకు అంతా ఫ్యాన్ పార్టీకి మళ్లింది. రాష్ట్ర విభజన అనంతరం 2 సార్లు వైసీపీయే గెలిచింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీటును కమలం పార్టీకి కేటాయించారు. క్షేత్రస్థాయిలో అంతగా పట్టులేకపోయినా కూటమి పార్టీల సహకారంతో ముందుకు సాగుతోంది. మరోవైపు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎస్టీ సప్లాన్ నిధులను మళ్లించిందనే విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ ప్రభుత్వం గిరిజనులను అన్ని విధాలుగా మోసం చేసిందనే భావం వారిలో ఉంది. ఎలాంటి అభివృద్ధి చేయలేదని గిరిజనులు ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో ఈ ఎన్నికల్లో వారికి కష్టాలు తప్పవనే వాదనలో ఉన్నాయి. కానీ ఏజెన్సీలో తామే గెలిచేస్తామని అధికార పార్టీ చెప్పుకుంటోంది. అరకు లోక్సభ సీటును బీజేపీ ఎందుకు పోటీ చేస్తుందనే అనుమానం చాలా మందిలో ఉంది. ఏజెన్సీలో ఆ పార్టీకి ఏం బలం ఉందని బరిలో దిగిందని ప్రశ్నించేవారు లేకపోలేదు. కానీ వాస్తవంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేదంతా కేంద్ర నిధులతోనే. చాలా చోట్ల రోడ్లు, ఇతర మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు. వీటికి తోడు కొంతకాలంగా ఏజెన్సీలో మత మార్పిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులా పనిచేస్తోందనే టాక్ నడుస్తోంది. సంఘ చర్యలతో బీజేపీ కొంత పుంజుకుందని చెబుతున్నారు. దీంతోనే మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను పోటీకి దింపారని అంటున్నారు. 2014లో వైసీపీ ఎంపీగా ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడే పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తి కావడంతో గీతకు సీటిచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి శెట్టి తనుజారాణితో పోల్చుకుంటే బీజేపీ అభ్యర్థి గీత ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని నేతలు అంటున్నారు. తాను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని కొత్తపల్లి గీత చెబుతున్నారు. మరోవైపు అరకు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ అంతర్గతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బీజేపీ ఎంపీ అభ్యర్థి గీతకు సహకరించేందుకు అందరూ ఒక తాటిపై ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఫ్యాన్ పార్టీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించడంతో వైసీపీలోని కొందరు నేతలు పరోక్షంగా ఈమెకు సహకరిస్తున్నారని వినిపిస్తోంది. ఈ మేరకు 2 పార్టీల మధ్య డీల్ కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యవహారాలను చూసేందుకు కమలదళం ఓ ప్రత్యేక బృందాన్ని నియమించిందనే టాక్ నడుస్తోంది. అరకులో ఈసారి బీజేపీ జెండా ఎగరాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. టెక్నాలజీ సాయంతో పార్టీ ఎన్నికల గుర్తుతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.